బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అదేనండి, ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది స్పెషల్గా ఆంధ్రాలో అయితే బొబ్బట్లు, తెలంగాణ స్టైల్లో అయితే భక్షాలు అంటారు కదా. సో మరెందుకు లేటు, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. అంతకంటే ముందుగా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, మరి ఎలా చేశానో ఎలా వచ్చాయో చూసేద్దాం పదండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసుకున్నాను. ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 1.5 కప్పు శనగపప్పుకి 3 కప్స్ వరకు వాటర్ వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మనం పిండిని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు మైదా పిండి వేసుకున్నాను. మీరు కావాలంటే ఐదర్ మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి అని యూస్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్, పావు టీ స్పూన్ వరకు పసుపు కలర్ కోసం వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఈ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకున్నాను. ఈ పిండిలో కలిసేటట్టుగా కలుపుకొని చపాతీ పిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో అంతకన్నా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. అలాగే ఇక్కడ ఏంటంటే మెజరింగ్ కప్స్ అనేవి అన్నిటికీ గ్లాస్ అయితే గ్లాస్, కప్ అయితే కప్ అన్నిటికీ ఒకటే తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా రెసిపీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అలాగే నెయ్యి వేసి మరొకసారి ఆయిల్ అండ్ నెయ్యి పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మనకి పప్పు కూడా ఉడికిపోయింది. చూసారు కదా, పప్పు అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. 1.5 కప్పు శనగపప్పుకి 3 కప్స్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏమైనా ఉంటే పోతుంది కదా, సో అందుకని స్ట్రైనర్లో వేసి చల్లగా అవ్వడం కోసం పక్కన పెట్టుకున్నాను. అది చల్లగా అయ్యే టైంలో బెల్లాన్ని కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇలాచీ పొడి వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 ఇలాచీలో ఒక 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా పప్పు కూడా మనకి చల్లగా అయిపోయింది. మిక్సీలో వేసుకొని కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మిక్సీ పాడే ఛాన్స్ ఉంటుంది, అలాగే బయటకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చల్లగా అయ్యాక వేసుకుంటే మంచిది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మందపాటి కడాయిలో వేసుకున్నాను. ఇందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా ఆ బెల్లాన్ని 2 కప్స్ వేసుకున్నాను. 1.5 కప్పు శనగపప్పుకి 2 కప్స్ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం 2 బాగా మిక్స్ అయ్యేటట్టుగా మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్యాన్ నుంచి మనకి అదే సపరేట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అడుగు పట్టకుండా చూసుకుంటూ మధ్యలో కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఇలాచీ పొడి, అలాగే నెయ్యి కూడా వేసుకొని మరొకసారి 2 కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిన వెంటనే మీరు ఆఫ్ చేసుకోండి, లేదంటే మనకి పూర్ణం అనేది పొడిలాడుతూ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి ప్యాన్ నుండి సపరేట్ అయిన వెంటనే తీసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత చల్లగా అయిన తర్వాత చూసారు కదా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని మీకు కావాల్సిన సైజులో రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందు పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దానిని మరొకసారి బాగా నీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేసుకొని ఈ పిండిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్ణాన్ని లోపల స్టఫింగ్ పెట్టి మధ్యలో చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ సెకండ్ మెథడ్ కూడా చూపిస్తున్నాను.
బటర్ పేపర్‌కి సేమ్ ఇందాక ఎలా చేసుకున్నామో అలాగే నెయ్యిని అప్లై చేసుకొని స్టఫింగ్ పెట్టుకొని చపాతీ కర్రతో ఈవెన్‌గా లైట్‌గా ప్రెషర్ ఇస్తూ ఈ విధంగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక నెయ్యి వేసుకొని ఈవెన్‌గా 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల స్టఫింగ్ అనేది కరెక్ట్‌గా కుక్ అవుతుంది. అదేవిధంగా మిగతావన్నీ కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే ఎంతో ఈజీగా చేసుకునే బొబ్బట్లు రెడీ. ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చాయి. సో కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ and comment. Bye bye. See you in next video.